ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 396ను వెంటనే రద్దు చేయాలని డాక్యుమెంట్ రైటర్లు ఆందోళన బాటపట్టారు. పులివెందుల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట డాక్యుమెంట్ రైటర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. జీవో నెంబర్ 396 తమ ఉపాధిని దెబ్బతీస్తుందని తక్షణమే దీనిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పీపీపీ విధానం అమలుతో ప్రజల ఆస్తుల భద్రతపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ పెన్డౌన్ సమ్మె ఈ నెల 37 వరకు కొనసాగుతుందని డాక్యుమెంట్ రైటర్ల సంఘం స్పష్టం చేసింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 396 వల్ల మేము ఎంతో మంది రోడ్డును పడాల్సి ఉంటుంది. అలాగే ఉద్యోగాలు లేక మేము డిగ్రీలు చదివి ఖాళీగా బేకారుగా తిరుగుతున్నాం. అటువంటిది మాకు తోచిన పని మేము చేసుకుంటుంటే దీన్ని కూడా లేకుండా చేసి మా కడుపు కొట్టాలని చూస్తున్నారు. ప్రజలకు సర్వీస్ చేసేదాన్ని కూడా మీరు ఓర్చలేకపోతున్నారు. దీనివల్ల చాలా అవకతవకలు జరిగే అవకాశం ఉంది. భూ బకాసులకు భూ కబ్జాలు చేసే వాళ్ళకి ఇది మంచి అవకాశం, బాగా చేసుకోవచ్చు. ఈ విధంగా జరిగేది విధంగా ఉంటే ప్రభుత్వం ప్రవేశపెట్టిన 396 జీవోను రద్దు చేయాలని ఈ రోజు నుంచి డాక్యుమెంట్ రైటర్లందరూ మేమందరం సమ్మె చేస్తున్నాము. దీనివల్ల డాక్యుమెంట్ రైటర్లందరూ రోడ్డున పడే అవకాశం ఉంది. ఎన్నో తరాలుగా వస్తూ ఉన్న ఈ జీవన వృద్ధిని కూడా కోల్పోయి రోడ్డున పడే అవకాశం ఉంది. అందువల్ల తక్షణమే 396 జీవోను రద్దు చేసి దస్తావేజ్ లేఖల అందరినీ కాపాడాలని కోరుతున్నాం. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 396 జీవోను రద్దు చేయాలని మేము ఈ దినం నుంచి దస్తావేజ్ లేఖల వద్ద ఇక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎదురుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాము. ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి ఈ నెల అనగా 31/7/2026 తేదీ వరకు మేము రిలే నిరాహార దీక్షలు చేయటకు అందరూ సమ్మతించినాము. ఈ కార్యక్రమంలో మాకు దస్తావేజ్ లేఖల వృత్తి పోవడమే కాక మా జీవనోపాధి కూడా దెబ్బతింటుంది. దీనివల్ల మా కుటుంబాలు ఇవన్నీ రోడ్డున పడే పరిస్థితి వస్తుంది. కావున ప్రభుత్వ వారు ఆలోచించి ఈ 396 జీవోను రద్దుపరిచి మాకు మా దస్తావేజ్ లేఖల వృత్తిని అలాగే కొనసాగించాలని, పూర్వం నుంచి ఏ విధంగా ఈ దస్తావేజ్ లేఖల వృత్తి కొనసాగుతూ వచ్చిందో ఆ విధంగానే దీన్ని కంటిన్యూ చేయాలని, దీనివల్ల ప్రజల ఆస్తులకు కూడా భద్రత ఉంటుందని మా ఉద్దేశము. కావున మేము గౌరవనీయ ముఖ్యమంత్రి వారికి చెప్పేది ఏమనగా ఈ 396 దస్తావేజును రద్దు చేసి మా జీవనోపాధిని కాపాడాలని రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈ దినం నుంచి ధర్నా చేస్తున్నాము. కావున దీనివల్ల ఈ జీవో వల్ల ప్రజల ఆస్తులకు కూడా ప్రైవేట్ పరం అయిపోయి కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. ప్రైవేటు వ్యక్తుల చేతులు లేకపోయి ఆస్తుల క్రయ విక్రయాలు కూడా కొద్దిగా అవకతవకలు జరిగేదానికి అవకాశం ఉంది. దీనివల్ల ప్రజల ఆస్తులకు కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఈ వృత్తిని ఇలాగే కొనసాగించి ఏ విధంగా అయితే పూర్వం నుంచి ఈ 396ను ఈ విధంగా రద్దు చేయాలని మేము ఇందు ముఖంగా గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాము.